సో ఇప్పుడు ఎంత ప్యాథటిక్ సిచ్యువేషన్ అంటే ఒక చిన్న పెద్ద సెలబ్రిటీ కాదు, ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఈ యూట్యూబ్. మీరు అన్నట్టుగా thumbnail ఒకటి ఉంటుంది, లోపల ఇంకొకటి. సో ఇంకొక దానికి ఫర్దర్గా వెళ్తే అప్పుల్లో కూరుకుపోయిన ధనరాజ్ అప్పుల్లో కూరుకుపోవడం కాదండి, అప్పుల్లో కూరుకుపోవడం అనేది అది పాపం నిజంగా నేను ఒక 50 లక్షలు పోగొట్టుకున్నాను, అతను ఏదో సింపతితో పెట్టుకున్నాడేమో అనుకోవడానికి కూడా లేదండి. ఆత్మహత్య ప్రయత్నం అంటని నేను ఇంకొకరు ఫోన్ చేసి ధనరాజ్ ఎందుకు సూసైడ్ అటెంప్ట్ అంటే, బేసిక్గా నేను 250 రూపాయలు తీసుకొని వచ్చానని నాకు తెలుసు. నేను ఒక 50 లక్షలు పోగొట్టుకున్నాను, అది అందరికి నేను చెప్పాను ప్రతి ఇంటర్వ్యూలో. ఎంతో కొంత ఉంటాయి కదా నా దగ్గర బతకడానికి, నేను ఎందుకు చచ్చిపోతాను? నాకు ఇప్పుడు సినిమాలు లేవా, లేకపోతే నేను ఏం లేదు. అది ఎప్పుడు నేను మంచి హ్యాపీగా బిగ్ బాస్ నా పిల్లోడితో నేను హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటున్నప్పుడు ఎవరో నాకు పంపించారు. అంటే మా మిస్సెస్ చూసినా లేకపోతే మిగతా వీళ్ళకి ఒక చిన్న సెన్స్ ఉండాలి కదండి మనం రాసేటప్పుడు. అది మరి నేను మాట్లాడుతుంది ఎవరితో? ఆత్మతోనా? ఆత్మతో మాట్లాడుతున్నావా? నాకు ఎవరో ఫోన్ చేసి కేసు ఏమేస్తాం, కేసు వేయడం వల్ల ఫలానా దాని మీద ధనరాజు కేసు వేసాడని అది ఇంకోటి పెడతారు. అవసరమా నాకు? అతనికి తెలియాలి, పెట్టిన అతను తెలియాలి. కొంచెమైనా ఆలోచించుకొని రాయండి. ఈసారి నుంచి ఏదైనా రాసేటప్పుడు మనిషి బతుకున్నవని చంపేస్తున్నారు, మీరు చూసుకోండి కొంచెం. ఇప్పుడు శివబాలాజీ గారు కూడా అదే మీలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు తను రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మీరు అలా ఏం చేయాలనుకోలేదా? నేనేంటంటే అనవసరం అండి, అతను తప్పు అతను తెలుసుకున్న దానికన్నా పెద్ద శిక్ష లేదని నా ఉద్దేశం అనమాట. ఒకవేళ అతను ఇలా రాయడం వల్లే బతుకుతున్నాడంటే అతనికి మనం ఫుడ్ పెడుతున్నామేమో వదిలేస్తాను నేను. ఇంకా అతనికి పని అయ్యేది కదండి. ఆత్మహత్య ప్రయత్నం అంటే మామూలు విషయం కాదండి. వేణుమాధవ్ గారిది కూడా చాలాసార్లు అప్పుడు ఆయన రియాక్ట్ అయ్యాడు, చంపేశారు నన్ను, బతుకున్న వ్యక్తిని చంపేశారు అని ఆయన రియాక్ట్ అయ్యారు. ఇలా ఎంతోమంది రియాక్ట్ అయ్యారు, కానీ ఆయన ఆగట్లేదు. ఎక్కడిదో క్లిప్ తీసుకొచ్చి పెట్టడం, ఎక్కడిదో ఇచ్చేయడం, అదంతా నేను కూడా పట్టించుకోవడం. మన సీనియర్ యాక్టర్ ఫస్ట్ రో కొంచెం ఉండేది ఏంటి అని, తర్వాత జనాలకు కూడా అర్థమైందిలే, జనాలు నిజాన్ని నమ్ముతారని నేను వదిలేసి. సీనియర్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారిని కూడా అన్నారు. అంతేనండి. అప్పుడు ఎందుకు అంటున్నారు, దానివల్ల ఏమొస్తుంది ఏంటో నాకు తెలియట్లేదు. ఒక ఉన్న విషయాన్ని మీకు స్ట్రింగ్ ఆపరేషన్ లాగా చేసి పట్టుకొని పెట్టండి, భయపడతారు. మీ ఛానల్కి ఒక వాల్యూ ఉంటుంది, అమ్మో వీళ్ళు నిజాలు మామూలుగా రాయరు. ఏది పడితే ఇక్కడ ఒకటిలాగా ఉంటుంది, పక్కన ఇంకో ఛానల్లో ఒకలాగా ఉంటుంది, పక్కన ఇంకో ఛానల్ ఒకలాగా ఉంటుంది. అతను తిడుతూ ఇతను రాస్తాడు, ఇతను తిడుతూ ఇతను రాస్తాడు. ఈ మూడిట్లో పెట్టే ఫోటో మాది ఉంటుంది. సూపర్ టాలెంట్ ఏంటంటే ఆ పిక్స్ కూడా భలే మ్యాచ్ అవుతాయి, స్టేట్మెంట్స్ కి సూపర్ ఎక్స్ప్రెషన్. తల పట్టుకుంటాం మీరు, అసలు సూసైడ్ అటెంప్ట్ అనగానే మీరు తల పట్టుకొని అది ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నది ఐస్ క్రీమ్ 2 సినిమా ఫోటో షూట్ అది. సో బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యారు కదా, దాని గురించి కూడా మీరు చాలా మందితో అన్నారంట, ఇదంతా ఫేక్ గేమ్, మనీ ఇచ్చి మేనేజ్ చేసేది, అసలు నేను ఎలిమినేట్ అవ్వేవాడినే కాదు, బ్యాక్ మేనేజ్ చేశారని పబ్లిక్ తో చాలా మందితో అన్నారు. నేను చాలా మందితో గొడవ పడ్డానండి. మీరు ఇక్కడ చూస్తున్న గంట సేపు ఎపిసోడ్ చూసి మాట్లాడుతున్నారు, మీరు 24 గంటలు ఉన్నది నేను లోపల. నాకు తెలుసు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బిగ్ బాస్ అనేది ఏంటి అంటే వితౌట్ స్క్రిప్ట్ అండి. మీరు ఒకవేళ అలా అనుకుంటున్నారేమో, నేను చాలా మంది చెప్పాను, ఓ ఇది రివర్స్లో ఉందా ఇప్పుడు బయట. సో ఈ విధంగా మీరు క్లియర్ చేస్తారు. నేను అంటే ఇప్పుడు నేను వచ్చేయాలని చాలా తపన పడ్డానండి బిగ్ బాస్ నుంచి. నాకు ఒక కొడుకు పుట్టిన ఇదిలో ఉన్నాను, నాకు ఓటు లేదు, నేను చెప్పేశాను. మళ్ళీ నేను వచ్చేసి నాకు ఎలా పెడతానండి, ఇది ఫేక్, నన్ను కావాలని ఎలిమినేట్ చేశారని. అసలు సంబంధం ఏమైనా ఉందా వీళ్ళకి? అన్ని ఎపిసోడ్లు చూస్తే తెలుస్తుంది. ఇదంతా చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తుంది నాకు. జబర్దస్త్లో అవకాశం కోల్పోయిన ధనరాజ్, అవకాశం కోసం మళ్ళీ వెంటపడినా పట్టించుకొని జబర్దస్త్ వాళ్ళు. సో అది నిజమేనా? ఇప్పుడు నాది ధనాధన్ ధనరాజ్ అండి, వేణు టిల్లు ఇద్దరం కలిసి టీం లీడర్గా చేస్తున్నాం జబర్దస్త్లో. ఇది జబర్దస్త్లో మా అసిస్టెంట్లుగా అంటే మా కంటెస్టెంట్లుగా చేసిన రాకేష్ కానీ ఆర్పి కానీ వీళ్ళందరూ టీం లీడర్ అయ్యారు. ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ ఛాన్స్ని మళ్ళీ లాక్కుంటే బాగోదు, మనం సినిమాలో బిజీగా ఉన్నాం అని మేము వెళ్ళలేదండి. వాళ్ళు 2-3 సార్లు అడిగారు. మాకు మల్లెమాలతో ఎంత అనుబంధం ఉంటుంది. మొన్న ఈవెంట్ కూడా ఒకటి చేసాము, బిత్తిరి సత్తి, మేము హరితేజ అందరం కలిసి ఒక ఈవెంట్ చేసాము. జబర్దస్త్ ఎందుకు కావాలి అని మేము అనుకుంటున్నామంటే, ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళందరూ మళ్ళీ అడుగుతున్నారు, ఏదైనా వీడియో క్లిప్ పెడితే మళ్ళీ మీరు జబర్దస్త్కి ఎప్పుడు వస్తారు, అదే ఎక్కువైపోయింది. జబర్దస్త్లో మీరు ఇప్పుడు మేము జబర్దస్త్లో లేకపోయినా సార్ మీరు జబర్దస్త్లో భలే చేస్తారని వాళ్ళకి వాళ్ళు ఏంటంటే పాపం జబర్దస్త్లో మేము ఉండిపోయామని వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నారు. అలాంటి జబర్దస్త్ నాకు చెప్పాలంటే జబర్దస్త్ మాకు అమ్మ.
మా అమ్మ నన్ను ఎందుకు వద్దంటారో నాకు అర్థం కావట్లేదు. సో అది నిజం కాదంటారా? లేదండి, అదంతా సో ఈవెన్ కంటెస్టెంట్స్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది, తన ఇష్టంగా తను వెళ్ళిపోయారు, మేము వెళ్ళమని చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ వస్తే తనకు నచ్చినప్పుడు కుదరదు కదా అని చెప్పారు. అవునా? కంటెస్టెంట్లు అంటే ఏ కంటెస్టెంట్లు చెప్పారు చెప్పని పోనీ, పేర్లు చెప్పడం ఎందుకని చెప్పట్లేదు. సో లేదండి, మా ఇష్టం పరంగానే మేము వెళ్ళిపోయాము. అలా అని చెప్పేసి మేము జబర్దస్త్ వెళ్ళాలి, జబర్దస్త్ లేకపోతే మాకు ఇదేం లేదని కాదు, కానీ జబర్దస్త్ కావాలని జనాలు కోరుకుంటున్నారు కాబట్టి ఒకసారి శ్యామ్ గారితో వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆయన నెక్స్ట్ మంత్ మీరు వస్తున్నారని అనౌన్స్ చేశాడు. అంత హెల్తీగా ఉంది, అదేం లేదండి. సో బయట ధనరాజ్ ఎలా ఉంటారో తెలియదు, కానీ తనకు కాల్స్ ఆన్సర్ చేయడు, టైం సెన్స్ లేదు అనేది కొంతమంది చెప్పారు. సో అలాంటి వాళ్ళకి ఏం జవాబిస్తారు? నేను 4:30కి వస్తాను, 4:29కి వచ్చాను కదండి. మీ కాల్స్ అన్ని కూడా మీ కాల్స్ అన్ని ఎత్తారు కదండి మీ మెసేజ్. అంటే ఏమైపోద్దంటే మనకి నెంబర్స్ తెలియని ఫోన్లు వచ్చినప్పుడు మనం ఏదో ఇంపార్టెంట్ దాంట్లో ఉంటాము, ఫోన్ చేసి సార్ ఇదిగోండి మా బ్రదర్ మాట్లాడతారంటే మీ సినిమా చేసి అంటే మనం ఏ పనిలో ఉన్నామో తెలియదు, మనకి డ్రైవింగ్లో ఉన్నామో మనమేమో ఇంపార్టెంట్ కొన్ని ఎత్తేస్తాం. అలాంటి కొన్ని కాల్స్ ఏంటంటే మనం పెట్టేసుకుంటాం అనమాట, అంటే ఆన్సర్ చేయకూడదని, డోంట్ ఆన్సర్ కాల్ అని. వాళ్ళు మళ్ళీ ఇంకో సెల్ నుంచి ఫోన్ చేసి ఏంటి నా సెల్ నెంబర్ ఎత్తరేంటి మీరు అని, ఇలా 100 పనులు ఉంటాయి కదండి మనకి. వాళ్ళందరూ ఏంటంటే ఏమనుకుంటారంటే ధనరాజు ఫోన్లు ఎత్తాడు, ధనరాజుకి పెద్ద ఇది ధనరాజు బలుపు అనుకుంటారు. సరే అనుకోని ప్రాబ్లం లేదు, నాకు అలాంటి ఆన్సర్ చేయడు. టైం సెన్స్ అంటే ఇప్పటి వరకు నాకు ఎప్పుడు లేదండి. 6 o'clock షూటింగ్ అంటే 6:30కి అలా వెళ్ళిపోవడమే తప్ప, ఎందుకంటే నేను ప్రొడ్యూసర్, నా పెయిన్ నాకు తెలుసు. రాకపోతే మరి ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ కానీ ఏ మేనేజర్ కానీ చెప్పలేదు. మరి అలా అనుకుంటే మరి ఏమో. సో అలా అనుకునే వాళ్ళకి ఆన్సర్ ఇప్పుడు పర్లేదులేండి, వాళ్ళు అనుకోండి. సో ప్రాంప్ట్ రెస్పాన్స్ ప్రతిసారి ఇవ్వడం అయితే ఎవరికి కుదరదు, మీకనే కాదు, మనం డ్రైవింగ్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, 7 లక్షల రీజన్స్ అంటే ఇప్పుడు అది సైలెంట్లో ఉండొచ్చు ఒక్కోసారి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నాం, 4 కాల్స్ వచ్చి ఉంటాయి, నేను ఎత్తలేదని వాళ్ళు వేరేలాగా మెసేజ్ పెడితే నేనేం చేయగలను? కరెక్ట్. సో మీ వైఫ్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చింది లైఫ్లో, తను కూడా మిమ్మల్ని వదలాలనుకుంది, ఎందుకంటే మీరు ఈ ఫిలిం ప్రొడ్యూస్ చేసినందుకు నష్టాల వల్ల అనేది ఒక టాక్. మావిడ అండి, బాబాయ్ సిరి చూసావా ఇలా వస్తున్నాయి చూసుకో మరి. ఇప్పుడు అదంతా అంటే ఇంకా ప్రతిదానికి ఒకటే ఆన్సర్ అండి. ఎవరు నా లైఫ్లోకి వచ్చి చూడలేదు, మా ఇంట్లో కూర్చొని చూడలేదు, మా ఆవిడ నన్ను వదిలేయడం అంటే నాకు అర్థం కావట్లేదు. చాలా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యేది తనే. నువ్వు సినిమాకి 50 లక్షలు ఎందుకు పెట్టావు, నాకు పెట్టకుండా అని గొడవ అయింది. గొడవ తర్వాత నేను చెప్పాను, మళ్ళీ టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూలోనే చెప్పాను మొత్తం నీట్గా. దాని తర్వాత ఈ రోజు వరకు మళ్ళీ మా ఇద్దరి మధ్య ఉందంటే నువ్వు మళ్ళీ ప్రొడ్యూస్ చేయకూడదు. ఎస్, నేను ఎప్పుడు మళ్ళీ ప్రొడ్యూస్ చేయను. ఓకే, నేను ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాను, ఈ సినిమాలో నేను హీరోగా చేస్తున్నాను, ఈ డైరెక్టర్ నాకు వచ్చి కథ చెప్పి మా ఇంట్లోనే జరుగుద్ది ఇదంతా. ఎవరైనా కథ చెప్పినా కూడా మా ఇంటికే రమ్మంట, నేను ఎక్కడికో రావడం ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చండి, హ్యాపీగా ఇక్కడే భోజనం చేసుకుని కూర్చున్నాను. ప్రతిదీ మా ఆవిడకి తెలుసు. మా ఆవిడ ఇలా అంది అంటే నేను షాక్ ఫీల్ అవుతున్నాను. పోనీ ఆ వీడియో లింక్ చెప్తే చూసుకుని మా ఆవిడతో ఈరోజు మరి కూర్చున్నాను. ప్రతిదానికి ఎక్కడ ఇస్తామండి క్లారిఫికేషన్ అన్నీ. సో కొత్త సినిమా డైరెక్ట్ చేయబోతున్నారంట పెద్ద ఎత్తున. సో ఒక సినిమా డైరెక్షన్ చేద్దామని ఆలోచన ఉందండి. అది వచ్చే సంవత్సరం తెలీదు. ఒక స్క్రిప్ట్ అయితే రాసుకొని పెట్టుకున్నాను. అది వేరే వాళ్ళకి చెప్తే నా థాట్ని అలాగే తీయగలరా లేదా అనే ఒక భయం వల్ల నేను డైరెక్షన్ చేస్తాను. ఒకవేళ కథ నేను ఎవరికైనా చెప్పినప్పుడు ఇంకొక డైరెక్టర్కి, నా ఫ్రెండ్ సర్కిల్లో బోల్డ్ మంది డైరెక్టర్లు ఉన్నారు, వాడు కరెక్ట్ మళ్ళీ నాకు నేరేట్ చేసేటప్పుడు అలాగే నేరేట్ చేస్తే ఎస్ తను చేస్తాడు, లేదంటే ఒక సినిమా డైరెక్షన్ చేయాలని నాకు అనిపిస్తుంది, చేస్తాను.